ఈరోజు హైదరాబాద్‌లో బోనాలు. అందుకే ఎర్లీ మార్నింగ్ లేసేసి నేను, నా కన్నయ్య వర్కౌట్స్ అయితే చేస్తున్నామనమాట. మా డే రొటీన్ ఇలానే ఉంటుంది. వర్కౌట్స్ చేయడం వల్ల కన్నయ్యతోటి నేను చాలా డే మొత్తంలో యాక్టివ్‌గా ఉంటాను. లేకపోతే చాలా లేజీ అనిపిస్తది. నేను వర్కౌట్స్ చేసి 6 మంత్సే అవుతుందనమాట. అప్పటినుంచి నా బాడీలో చాలా చేంజెస్ చూశాను. కిందికెళ్ళి వాకింగ్ గూడా చేశామనమాట. ఈరోజు బోనాలని చెప్పాను కదా! మేకపోతులైతే తీసుకొచ్చారు అపార్ట్మెంట్‌లో. 14 మెంబర్స్ అలా అమౌంట్ ఏసుకొనైతే కట్ చేస్తున్నారు. అందులో మేము కూడా ఇచ్చామండి. మార్నింగ్ దీపారాధన చేసేసుకొని అమ్మవారి దగ్గరికైతే వెళ్ళిపోయాము. కొబ్బరికాయ కొట్టేసుకొని మొక్కు చేసుకొని వద్దామని చెప్పేసి. మేమైతే బోనం చేయలేదండి. లాస్ట్ ఇయర్ బోనం చేసాము. కన్నె పుట్టాలని మొక్కు ఉండే అనమాట. దాన్నైతే కంప్లీట్ చేసాము. ఈసారి అయితే చేయలేదు. ఇలా అందరూ బాగుండాలని చెప్పేసి దండం అయితే పెట్టేసుకొని వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత మాకు పొత్తులో వచ్చిన మటన్ భాగం అయితే వచ్చింది. దాన్ని కర్రీ కింద వండేసి బగారా రైస్ చేశాననమాట. హైదరాబాద్‌లో అదే ఫేమస్. మేము కూడా హైదరాబాద్‌లో ఉంటాం కాబట్టి దాన్నే ఫాలో అవుతుంటాం అప్పుడప్పుడు. నచ్చింది చేసుకొని తింటాము. అయితే ఈ మధ్య నేను నాన్ వెజ్ తినడం చాలా తక్కువైపోయింది. మటన్ అసలే తినకపోతుండే. కన్నయ్య పుట్టినప్పటి నుంచి స్టార్ట్ చేశాననమాట. ఇప్పుడు అస్సలు తినాలనిపించట్లేదనమాట. ఇక్కడ ఒక స్పెషల్ ఉందండి. అమ్మ చీర కట్టుకున్నాను. అమ్మ పెళ్ళప్పటి చీర అనమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. నాకెలా ఉందో కూడా కామెంట్ చేయండి. అమ్మ కూతురుగా నేను ఆ చీరను కట్టుకునింది. ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం